లోక్సభ ఎన్నికల హడావిడి ముగిసింది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మరోసారి కేంద్రంలో అధికారం చేపట్టింది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం దేశంలోని పలు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న అసెంబ్లీ స్థానాలను భర్తీ చేసే పనిలో పడింది. ఈ నేపథ్యంలో మొత్తంగా 7 రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 13 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది. బీహార్లో 1, పశ్చిమ బెంగాల్లో 4, తమిళనాడులో 1, మధ్యప్రదేశ్ 1, ఉత్తరాఖండ్లో 2, పంజాబ్లో 1, హిమాచల్ ప్రదేశ్లో 3 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు జూలై 10న ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు వెల్లడించింది. జూన్ 14వ తేదీన గెజెట్ విడుదల చేయనున్నట్లుగా తెలిపింది. అలాగే జూన్ 21వ తేదీ వరకు శుక్రవారం ఎన్నికల నామినేషన్కు ఆఖరి తేదీ అని పేర్కొంది. 24వ తేదీన నామినేషన్ల పరిశీలన, 26వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందంటూ తెలియజేసింది. జూలై 13న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడించబోతున్నట్టుగా ఎన్నికల సంఘం ప్రకటించింది.